నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వరల్డ్. ఈరోజు మనం పచ్చరటికాయ కొబ్బరితో ఒక మంచి రెసిపీ చేసుకుందామండి. ఫ్రై అంటే ఇష్టంగా తింటారు కానీ కూర అంటే ఎవరు ఇష్టంగా తినరు. ఇది ఒకటి ఆనియన్స్ వేసుకుని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఈ కర్రీ చేయడానికి 3 పచ్చరటికాయలు తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అరటికాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. బాండీ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, వెల్లుల్లి వేస్తున్నాను. తాలింపు వేగుతుందండి. దీనిలో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను. తాలింపు వేగిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి వేసేద్దాం. పచ్చిమిరపకాయలు కూడా వేద్దాము. ఒకసారి కలుపుకోవాలి. దీనిలో ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. అలాగే 1 స్పూన్నర వరకు సాల్ట్ పడుతుందండి. అరటికాయలు పెద్దవి కదా. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం ఆనియన్స్ మగ్గనివ్వాలండి. మగ్గిన అరటికాయ వేసుకోవాలి. అరచేపు కొబ్బరి తీసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి, వాటర్ వేయకూడదు. ఆనియన్స్ మగ్గుతున్నాయండి. మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, వేసేసుకున్నాము. జనరల్గా ఇది పచ్చిన కూరగా కూడా వాడతారండి. మోషన్స్ అవుతున్నప్పుడు అరటికాయ పెడితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం బాగా కలిపి మూత పెట్టి కూర మగ్గనివ్వాలండి. అరటికాయ చాలా త్వరగా మగ్గిపోతుంది. అరటికాయ అంతా మగ్గిందండి. ఇప్పుడు మనం కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా, దీనిలో వేసేద్దాం. నేను దీని కాంబినేషన్గా రసం పెడుతున్నానండి. దానిలో కూడా కొంచెం కొబ్బరి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కొబ్బరి వేసాం కదా అరటికాయ కూరలో, మొత్తం అంతా ఒకసారి కలపాలి. ఈ అరటికాయ కొబ్బరికి రసం కానీ సాంబార్ పప్పు టమాటా అది మంచి కాంబినేషన్ అండి. కొంచెం ఫ్రై అవనివ్వాలి. రసం అయినా సాంబార్ అయినా మరుగుతున్న టైంలో మనం కొంచెం కొబ్బరి వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. కూర అంతా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర ఎక్కువగా వస్తుందండి. మనం కొత్తిమీర వచ్చిన రోజులు బాగా వాడుకోవాలి. పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది తక్కువ రేటుకు వస్తుందని చెప్పి అందరూ చిన్నచూపు చూస్తూ ఉంటున్నారు. కానీ ఇది డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే త్వరగా జీర్ణం అవుతుంది. మనం చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది రసం సాంబార్ వాటికి మంచి కాంబినేషన్ అండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.